ఇక వైసీపీ నాయకులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావని అన్నారు. రాజధానిపై విష ప్రచారాలు, పుకార్లు మానుకోవాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు కార్మికుడిలా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. టీడీపీ ప్రజా కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో ఉన్నారు వాసంశెట్టి సుభాష్, లేబర్ మినిస్టర్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ఎక్కువ అర్జీలు దేని గురించి వచ్చినాయి సార్? అనేక రకమైన సమస్యలు కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కావాలని, భూమి కబ్జా చేశారని వైసీపీ వాళ్ళు ఆగడాలు ఇంకా మానలే. సో అక్కడ రౌడీ షీటర్లు కానీ వీళ్ళు కానీ 2-3 అర్జీలు రావడం జరిగింది. అలాగే జాబ్స్ కావాలి. వీటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారంటే ఒక టైం లిమిట్ ఉంటుందా? ఒకవేళ పరిష్కారం కాని సమస్యలు పరిస్థితి ఏంటి? ఇక్కడికి సమస్యను వస్తే ఎవరున్నా సరే టీడీపీ కార్యాలయానికి వస్తే సమస్య వెంటనే పరిష్కారం దొరుకుతుంది. లేని పక్షంలో 1-2-3 రోజులు తప్ప రోజుల వ్యవధిలోనే సమస్య పరిష్కారం అవుతుంది. వెంటనే సమస్య పరిష్కారం అయ్యే సమస్య అయితే వెంటనే క్షణాల్లోనే పరిష్కారం అవుతుంది. అందులో రీసెంట్గా నిన్న అమరావతి గురించి వైసీపీ నేతలు ఈ డెవలప్మెంట్ చెప్పినంతగా లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం? ఈ వ్యాఖ్యలు ఏంటంటే, ఆల్రెడీ జగన్ చేయని పనులు కూడా నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. అతనికి మరి మధ్యస్థిమంతో సరిగ్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ కూసేపేమో మీరు తీసుకురాలేదంటాడు గతంలో, ఇప్పుడేమో మేము తీసుకుని వచ్చేసామంటాడు. ఇంకా ఆయనకి విషవృక్షంలో తయారైంది. అది విషం చిమ్మటం, లేకపోతే లేనివన్నీ నేనే చేశానని చెప్పుకోవటం అతనికి ఆనవాయితీగా మారింది. వాళ్లే కాదు, ఆ కింద ఉన్న వాళ్ళకి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు వస్తున్న తీరు వాళ్ళకి నిద్ర పట్టట్లా. వాళ్ళని గతంలో మీరు చూశారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, జనసేన కానీ, బీజేపీని కానీ వాళ్ళు కేవలం కేసులతో ఇబ్బంది పెట్టి నిద్ర లేకుండా చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం, పెట్టుబడులు వస్తున్న వెల్లువలో వస్తున్న పెట్టుబడులు ఏదైతే సాధ్యం కావన్నారో సూపర్ 6 లాంటివి అన్నీ సుసాధ్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వాళ్ళకి నిద్ర పట్టకుండా జరుగుతున్న ఈ అభివృద్ధి పనులు కానీ, పెట్టుబడులు కానీ కేవలం హోందాగా వ్యవహరిస్తూ వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాం. దానివల్ల వాళ్ళకి నిద్ర లేనితనంతో ఈ యోగా అలాంటివి వాళ్ళకి ప్రాక్టీస్ లేదు కాబట్టి కొద్ది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మొన్న అంతగానే డెసిషన్ తీసుకున్నారు. వైజాగ్తో 5 లక్షల మందితో నిర్వహించింది యోగా డే కేవలం ఇలాంటి మానసిక వికలాంగుల కోసమే. వాళ్ళు యోగాలో వాళ్ళు లీనం అవ్వాలని, యోగా డైలీ ఒక 1 అవర్ కేటాయించాలని దానికి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ శాఖకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? అనేక హాస్పిటల్స్కి మేము ల్యాండ్ కేటాయించడం జరిగింది. సో పైకి కేంద్రానికి కూడా మేము పంపించడం జరిగింది. అతి త్వరలో ఆల్రెడీ 3 హాస్పిటల్స్ స్టార్ట్ చేసాం. అప్గ్రేడ్ కూడా చేయడం జరిగింది కొన్ని హాస్పిటల్స్. తిరుపతి 30 బెడెడ్ నుంచి 100 బెడెడ్, అలాగే రాజమండ్రి కూడా 30 బెడెడ్ నుంచి 100 బెడెడ్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అనేది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా ఐపీ హోల్డర్స్ని కూడా పెంచడం జరిగింది ఈ మధ్యకాలం 1 లక్ష. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఏ అయితే గత 5 ఏళ్ళలో వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు, ఇటు ఇసుక దొరక్క, అలాగే వాళ్ళకి పని లేక సంక్షేమ పథకాలు తీసేసి ఇప్పుడు వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు. ఆల్రెడీ సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. అలాగే వాళ్ళు రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవడం కూడా గత 6 ఇయర్స్ నుంచి లేవు. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి. వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండింది. అలాగే కార్మికుల సంక్షేమం పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాజమండ్రి కానీ, విజయవాడ కానీ ఓపీలు 50 నుంచి 100 ఉండేవి వైసీపీలో. ఈ రోజున 350 నుంచి 500 వరకు ఓపీలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ వ్యత్యాసం ఏంటనేది మీకు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఒక ఇటుకు కానీ, గుప్పుడు ఇసుక కానీ ఏ విషయంలోని వాళ్ళు యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు. ఏదైతే కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చి 600 ఐపీని బట్టి 600 కోట్లు 700 మళ్ళీ తిరిగి పంపేసి కేవలం ఉన్న ఉద్యోగులకి ఇండెంట్లు పెట్టడం, మెడిసిన్స్కి ఉద్యోగులకి జీతాలు పెట్టడం, అలాగే మెడిసిన్కి ఇండెంట్ పెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఏదైతే కార్మికులు ఉన్నారో
కార్మికుల జీవితాల్లో చిమ్మ చీకటి నింపింది వైసీపీ ప్రభుత్వం. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్మికుడు, ప్రథమ కార్మికుడు, ఆయన నిరంతరం కష్టజీవి. మరి ఆయన కార్మికుల వల్ల ఎప్పుడు జనాల్లో ఉండే ఆయన కార్మికుల సమస్యలు తెలుసుకుని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది. సార్, బీసీ రక్షణ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు కదా, ఇతర వర్గాల నుంచి ఆమోదం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం అనేది అవసరం. అది రక్షణ కవచం లాంటిది బీసీలందరికీ కూడా. గత ప్రభుత్వంలో అనేక మంది మీద ఊచకోత, అమర్నాథ్ అనే వ్యక్తిని వాళ్ళ చెల్లిని ఏడిపించాడని చెప్పి ఏంటని అడిగితే దహనం చేశారు ఆయన్ని బతికొండగానే. అయితే దాన్ని సీరియస్గా తీసుకోకుండా గవర్నమెంట్ వెంటనే బెయిల్ వచ్చేలా చేసి వాళ్ళు మళ్ళీ ఉత్సవాల్లో కూడా పాల్గొన్నారు. కనీసం కండిషనల్ బెయిల్ నెల రోజులు కూడా మెయింటైన్ చేయలేకపోయారు. ఇలాంటి బీసీలు అనేక దాడులు జరిగినాయి. సో వాళ్ళకి రక్షణ కల్పించాలి. బీసీలకి ఎప్పుడు ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వెన్నెముకగా నిలిచింది. అలాగే బీసీలు ముఖ్యంగా కళ్ళు గీత కార్మికులకి 10% లిక్కర్ లైసెన్స్తో పాటు 50% ఫీజులో సబ్సిడీ ఇవ్వటం కానీ, అలాగే వేవర్స్ కమ్యూనిటీకి మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వటం కానీ, 500 యూనిట్లు కమర్షియల్ ఫ్రీ ఇవ్వటం కానీ, అన్ని అందరికీ కూడా మరి చేయూతగా నిలిచి ఆదరణ పథకాన్ని కూడా అతి త్వరలో తీసుకురాబోతా ఉన్నారు. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీలు వెన్నెముకగా నిలిచింది. ఒక 5 ఏళ్ల పాలనలో నా బీసీలు నా ఎస్సీలు అన్న జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు నడ్డి, ఇటు బీసీలు బడుగు బలహీన వర్గాలు నడ్డి విరిచాడు, వెన్నెముక విరిచాడు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా అన్ని పథకాలని మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా. త్వరలో ఆదరణ పథకం వస్తుంది, బీసీ కార్పొరేషన్ లోన్లు వస్తాయి. కాబట్టి మనం బీసీలు ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి చేసిన పోటీ వేసినది ఎంత పొరపాటు చేసామని గ్రహించారు. ఇప్పుడు అందరూ కూడా అందరి జీవితాల్లో కూడా వెలుగు నింపడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇటు సూపర్ 6 అమలు చేయడంలో కానీ, మొన్న మనం చూసాం మార్చి నెలలో జరిగిన సంక్షేమం ఏ నెలలోనే జరగలేదు. 21 నెలలు అవుతా ఉంది. 60,000 కోట్లు సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. 31వ తారీఖు కాకుండా 31 తారీఖుని కానీ 30 తారీఖుని కానీ సెలవు ఉంటే ఇచ్చే పరిస్థితి తీసుకుని వచ్చారు. ఏదేమన్నప్పటికీ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో వస్తున్న పెట్టుబడులను బట్టి మనం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తామని ఖచ్చితంగా నేను చెప్పాను. ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వీళ్ళ వరకు వచ్చిన ప్రతి ఒక్క అర్జీని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి తీరుతామని చెప్పారు. అలాగే వైసీపీ నేతలు చేసే ఎలాంటి విష ప్రచారాలు నమ్మొద్దని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.